హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి అభ్యర్థులకు మరొక గుడ్ న్యూస్ చెప్పాలి. అదేంటంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లోపు టెట్ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నవంబర్ నుంచి డిసెంబర్ లోపు మీకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే 2025 నుంచి 2026 ముగిసేలోపు మళ్ళీసారి డిఎస్సి నిర్వహించాలి. డిఎస్సి సంబంధించిన పోస్టులు రిలీజ్ చేయాలనుకుంటుంది. కాబట్టి ఇంతవరకు ఎగ్జామ్ రాసి మీకు ర్యాంక్ రాకుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టచ్చు. ఎందుకంటే టెట్లో మార్కులు పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో సెప్టెంబర్ నుంచి అంటున్నారు కాబట్టి డిసెంబర్కి వచ్చినా కూడా నో ప్రాబ్లం. ఆ డిసెంబర్ నుంచి అటు ఒక 6-7 నెలలు లేదా సంవత్సరం లోపు మీకు మళ్ళీ 10,000 పోస్టులతో డిఎస్సి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు టైం వేస్ట్ చేయకుండా మీకున్నటువంటి డిప్రెషన్ నుంచి నీకున్నటువంటి ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా మంచి పోస్టులతో ఎక్కువ పోస్టులతో వచ్చే అవకాశం ఉంది. స్పెషల్ పోస్ట్ కూడా 2,200 నుంచి ఇస్తామంటున్నారు. కాబట్టి ఎస్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అందరూ కూడా మళ్ళీసారి ప్రయత్నిస్తే మంచి ర్యాంక్ కూడా రావచ్చు. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచే మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేయాలి. సో మీకంటూ ఒక మంచి గుర్తింపు ఇవ్వాలి అని అనుకుంటుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. అందరూ కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ మొదలు పెడితే మంచి ర్యాంకులు వస్తాయి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 6 నెలలు, సంవత్సరం కష్టపడితే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కాంపిటీషన్ కూడా చాలా పెరిగింది. కాబట్టి మీకున్న సమయం వృధా చేయకుండా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. దానికి సంబంధించిన వాళ్ళు కొత్తగా బీఈడీ ఎగ్జామ్స్ రాసి దానిలో మీరు సెమిస్టర్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ టెట్ రాసే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేట్ అయిందని నోటిఫికేషన్ మీకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ పాటికి అయిపోయి ఉంటే మీరు కోచింగ్కి వెళ్ళడమా, లేకపోతే దానికి సంబంధించిన ప్రిపరేషన్ బుక్స్ తీసుకోవడమా, లేదా స్టడీ హాల్లో మీరు కూర్చోవడం అనేది విజయ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది కూడా డిప్రెషన్ ఉన్నారు, డిసప్పాయింట్ ఉన్నారు. కాబట్టి మళ్ళీ అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు ప్రయత్నిస్తే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది.